సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు సొంత కూటికి చేరుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సొంత కూటికే చేరుకున్న పలువురు నాయకులు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారిని మెడలో గులాబీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ హుజూర్ నగర్ ప్రజలే మా పిల్లలని చెప్పుకుంటున్న ఉత్తమ్ పద్మావతి రెడ్డి హైదరాబాద్ కే పరిమితం అయ్యారని, వారిని కలవాలంటే దళారులను ఆశ్రయించి 10 నుండి 15,000 వరకు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ నడి వీధులలో తిరిగే పరిస్థితి ఏర్పడ్డదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రతి చోట సొంత కుట్టికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నారని, వచ్చే నెలలో కేసీఆర్ బహిరంగ సభ పెట్టబోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ బయటకు రావడం లేదు అన్నందుకైనా కేసీఆర్ బయటకి వస్తే ఎలా ఉంటుందో చూపబోతున్నాడని పేర్కొన్నారు. చేతగానోడు అయ్యే పాపం కేసీఆర్ ఏడున్నాడని ఒక ఫోటో పెట్టి దండం పెట్టించుకుంటాం. ముసలోళ్ళే ఫిజికల్ ప్రెజెన్స్ తక్కువ ఉండి ముసలోళ్ళే పాపం ధర్మాతుడు ఆయన వచ్చినట్టే మనసు మామూలుగా కడుపు నిండుతుంది. అవసరం ఒకటి ఇంకో వేపు ఇచ్చేటోడు అయినా తిరుగుబాటుకి గ్రామాలలో సిద్ధంగా ఉన్నారు. ఏదో అవుతుందని చెప్పేసి మాయమాటలు చెప్పి నాయకుల్ని తీసుకుపోయిన ప్రజాప్రతినిధులందరూ వాస్తవాన్ని తెలుసుకొని మళ్ళీ సొంత గూట్లకి వచ్చే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకొని అగ్రభాగాన ఆర్థికంగా అన్ని రంగాల్లో నిలబెట్టాలనే తపనతోని అపర భగీరథుల్లో ప్రయత్నం చేసిన కేసీఆర్ గారి సేవలు ప్రజలు మర్చిపోలేక ఎప్పుడొస్తాడా భగవంతుడు గుళ్ళో నుంచి బయటకు వస్తే ఊరేగింపుగా దర్శనం చేసుకుందాం అన్నట్టు ఇవాళ కేసీఆర్ గారు రాక కోసం ప్రజలందరూ కూడా ఆయన మాట కోసం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తెలంగాణని సాధించిన నాయకుడు, మహానుభావుడు, ఒక దైవ స్వరూపు లాంటి వ్యక్తి మళ్ళీ ఈ తెలంగాణని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఈ తెలంగాణ ప్రజానికాన్ని పొట్టన పెట్టుకొని చూసుకోవాలి, కంటి పాపలా కాపాడుకోవాలనే ఆలోచనతోనే భవిష్యత్ ప్రణాళిక చేయడానికి రేపు 19వ తారీఖున తెలంగాణ భవన్కి వచ్చి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఫిబ్రవరిలో పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో ఇయాల్టి వరకు ఊళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి కోరిక కూడా తీరబోతూ ఉంది. రా అసెంబ్లీకి, ప్రతిపక్ష నాయకుడు కదా, నీ పాత్రను పోషించాలని చెప్పేసి ఊళ్ళూరుతూ చెప్తున్న రేవంత్ రెడ్డి కోరిక ఈ నెల నుంచి తీరబోతూ ఉంది. ఆట మొదలవుతుంది. కేసీఆర్ గారు వస్తే మరి ఏ రకంగా ఉంటుంది, పరిపాలన చేతగాని ఈ అసమర్థుల్ని ఎట్లా అండగడతారు అనేది, ఎండగట్టాలని ప్రజలు చూస్తున్నారు, ఎట్లా ఎండగడతారు అనేది రేపు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ క్రమంలోనే మోసపోయిన ప్రజల్ని కాపాడుకోవడానికి గులాబీ జెండా అండగా ఉంటుంది అని చెప్పడానికే ఈరోజు మన సొంత గూటికి నాయకులందరూ చేరుకుంటున్నారు. ఇదంతా శుభ పరిణామం. రేపు రానున్న భవిష్యత్తులో తెలంగాణని సాధించి ఏ రకంగానైతే ఈ తెలంగాణని బాగాన ఉన్న వనరులు ఉండి అవకాశాలను ఉపయోగించుకోలేకపోయిన తెలంగాణని 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ గారే శరణ్యం అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో తప్పకుండా ఈ తెలంగాణని కాపాడటానికి కేసీఆర్ గారు రాబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పాల్గొంచుకోబోతున్నారు. డెఫినెట్గా రానున్నాయన్ని శుభదినాలు అని చెప్పి చెప్పబోతున్నాం. కాంగ్రెస్కి తగిన శాస్తి ప్రజల పక్షాన చెప్పబోతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మోసపోయిన ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకొని జరిగిన మోసానికి, చేసిన కుట్రలకి కాంగ్రెస్ నాయకులకు తగిన శాస్తి చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 14 నెలల క్రితం అధికారంలోకి రావటం కోసం అడ్డంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత
ప్రజల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. దాటవేట సమాధానాలతోని అయోమయానికి గురి చేసి సర్వేల పేరు మీద కానీ పథకాల పేరు మీద కానీ కేవలం ఆర్భాటాలు జరుగుతున్నాయి తప్ప, ప్రచారాలు చేయటం తప్ప, వేదికల మీద మాట్లాడటం తప్ప అమలుకు నోచుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడతారు. రేపిస్తాం మాపిస్తాం అని చెప్పేసి ప్రకటనలు చేయటమే కానీ అవి ఇచ్చేది లేదు. రేపు వీళ్ళతోని చేత కాదు, అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలే ఒక నిర్ణయానికి అభిప్రాయ తప్పుల జరగతోని మాకు వచ్చే పథకాలే పోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేది అని చెప్పేసి తలుపులు వేసుకొని ఇంట్లో కూడా అనుమతించట్లేదు ఎన్యూమరేటర్స్. నిన్నగాక మొన్న గ్రామ సభలు పెడితే గ్రామ సభలల్లా పథకాల అరువులు ప్రకటించాల్సిన అధికారులు అప్లై చేసుకున్న వాళ్ళందరి పేర్లు మేము చదువుతామని చెప్పేసి తూతూ మంత్రంగా ప్రకటనలు చేస్తే ఆఖరికి టెంట్లు పడేసి అధికారులని గదులలో బంధించే పరిస్థితి ఈ తెలంగాణలో వచ్చింది. రైతు బంధు పేరు మీద మోసం జరిగింది. 26వ తారీఖు జనవరి నుంచి మేము రైతు బంధు వేస్తామని చెప్పేసి ఊరిచ్చి ప్రకటనలు చేసి ఆఖరికి 26వ తారీఖున ఇవాళ సెలవు కదా అర్ధరాత్రి నుంచి పడతాయని చెప్పి అర్ధరాత్రికి వచ్చేటప్పటికి మళ్ళీ 31వ తారీఖు మార్చి వరకు వస్తుంది. ఇంకా భూముల లెక్కలు మేము తేల్చలేకపోతున్నాం అని చెప్పారు. అయ్యాటి నుంచి ఇవాటి వరకు జనవరి 26 నుంచి ఇవాళ ఫిబ్రవరి 15వ తారీఖు ఇవాటి వరకు 1 ఎకరం భూమికి కూడా పూర్తిగా రైతులకి రైతు బంధు వేయలేకపోయారు. మాకు పిల్లలు జల్లలు లేరు, కోదాడు నియోజకవర్గ ప్రజలే మా పిల్లలు అని చెప్పేసి మాయమాటలు చెప్పిన ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్తి మాటలు ఉత్తర ప్రగల్భాలని చెప్పేసి తెలుసుకున్న ప్రజలు ఈరోజు విసిగి వేసారి కలవాలంటే అందుబాటులో ఉన్న నాయకుని పోగొట్టుకొని అన్ని రకాలుగా అవకాశాలున్న నాయకత్వాన్ని పోగొట్టుకొని ఈరోజు అవసరమైతే ఒక సంతకం కోసమో ఒక ఫోన్ కోసమో అయ్యాల ఓటేసిన నేరానికి ఈరోజు హైదరాబాద్కి 10,000-15,000 రూపాయలు అప్పులు చేసి దళారులను పట్టుకొని పోయి పడిగాపులు హైదరాబాద్ నడివీధులలో పడిగాపులు గాయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజులు ఎంత తొందరపోతాయా అని చెప్పేసి ఈరోజు కోదాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుబాటులో ఉన్న నాయకత్వాన్ని పోగొట్టుకొని ఎక్కడో హైదరాబాద్ నగరానికి పరిమితమైన వాళ్ళని ఇవాళ కలవాలంటే పనులు అవసరమైతే ఆపదో సాపదో వస్తే ప్రజానాయకుడిగా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వాళ్ళు, అందుబాటులో ఉండాల్సిన వాళ్ళు హైదరాబాద్కి పరిమితమైన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్కి కాళ్ళు కట్టుకొని పోయే దుస్థితి ఎందుకు తెచ్చుకున్నామని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని ప్రజలు బాధపడుతున్న నేపథ్యంలో ఆ రోజు ఏదో ఆశల కొద్దిపోయిన నాయకులందరూ కూడా తిరుగుబాటు పడుతూ ఉన్నారు, సొంత గుటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోసపోయిన ప్రజలు ఒకవైపు నెత్తి నోరు బాదుకుంటుంటే మాయమాటలను నమ్మి ఏదో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆలోచించిన నాయకులు అయాల మాయమాటలు నమ్మిన వాళ్ళు మళ్ళీ ఇవాళ ఏదైనా తెలంగాణ వల్లనే సాధ్యమైంది, మేము పనిచేయగలిగింది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అవకాశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గ్రామాలని పట్టణాలని బాగు చేయగలిగిన నిధులు వచ్చినాయి. ఈరోజు పట్టణ పరిస్థితి దరిద్రానికి కారణం కావడానికి కాంగ్రెస్ వైఫల్యమే, ప్రభుత్వ చేతగాంతనమే అని చెప్పేసి నిర్ధారించుకున్న పట్టణ నాయకులు కూడా ఈరోజు తిరిగి మళ్ళీ సొంత గుటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల్ని బాగు చేయడానికి అందరినీ కూడా కలుపుకొని మళ్ళీ ఈ కాంగ్రెస్ని గద్దె దింపే ప్రయత్నం తప్పకుండా బీఆర్ఎస్ గులాబీ జెండా చేతపట్టుకొని ప్రయత్నం చేస్తుంది. ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855